విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేయాలనే ఉద్దేశంతో గత 5 ఏళ్లుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పన్నాగం పన్నిందని ఏపీ రాష్ట్ర ఎన్ఐఆర్ సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విమర్శించారు. ఈ మేరకు విజయనగరం R&B వద్ద తన క్యాంప్ ఆఫీసులో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత దాదాపు 2 దఫాలుగా 11,000 కోట్లను మంజూరు చేసిందన్న విషయం వైఎస్ఆర్సీపీ నేతలకు తెలియకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రైవేటైజేషన్ ప్రసక్తి లేదని అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందన్నారు. ప్రైవేటైజేషన్ ను ప్రోత్సహిస్తూ గత 5 ఏళ్ల దుర్మార్గమైన పాలన చేసిన సంగతి ప్రజలు మర్చిపోలేకపోతున్నారని మంత్రి కొండపల్లి వ్యాఖ్యానించారు. వారం రోజులుగా ఎవరైతే ఈ వైకాపా నాయకులు ఉన్నారో వాళ్ళు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకి చేసిందేది లేదు. కనీసం మంచిని అభినందించడానికి కూడా వాళ్ళకి మనసు రాదు. ఎంతసేపు విమర్శ చేయడానికి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు తప్పించి మంచిని మంచిగా చెప్పేదానికి వాళ్ళకు ఒక ఉన్నతమైన ఆలోచన అనేది లేదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆ సెషన్లో ఒక ప్రశ్నకి గౌరవ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పారు. స్టీల్ ప్లాంట్ విషయమై స్టీల్ ప్లాంట్ గురించి ఒక ప్రస్తావన వచ్చింది. ప్రైవేటైజేషన్ గురించి మొదటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ప్రధానమంత్రి గారిని ప్రత్యేకించి రిక్వెస్ట్ చేసి మన రాష్ట్రానికి 11,440 కోట్ల రూపాయలని క్యాపిటల్ ఇన్ఫ్యూజ్మెంట్ కింద 10,300 కోట్లు, వర్కింగ్ క్యాపిటల్ కింద 1,140 కోట్లు శాంక్షన్ చేయించి తీసుకొచ్చారు. కేంద్ర మంత్రి గారు ఆయన చెప్పడం జరిగింది ప్రైవేటైజేషన్ అనే ఆలోచన లేదని. మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, మా యువ నాయకులు నారా లోకేష్ గారు చెప్తున్నారు. ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా సరే ఇంకా ప్రజలను తప్పుద్రోవ పెట్టి లేనిపోని అపోహలు క్రియేట్ చేస్తున్నారు. ఈరోజు స్టీల్